పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కామారెడ్డి పెద్ద చెరువు ఉప్పొంగి కాలనీలను జలమయం చేసింది. వరద కాస్త తగ్గడంతో పలు కాలనీలు బురదమయంగా మారిపోయాయి. ఇంట్లోకి బురద చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. కష్టజీవుల పరిస్థితి మనం కామారెడ్డిలో చూడొచ్చు. రూపాయి కూడబెట్టుకొని చిరుద్యోగులు కట్టుకున్న ఇల్లు పరిస్థితి ఏందో ఇక్కడ మనం చూడొచ్చు. వరద సృష్టించిన బీభత్సము, కొందరు అక్రమ నిర్మాణాలతో పూర్తిగా ఈ దారుణ పరిస్థితి జరిగిందని చెప్పొచ్చు. మనం కామారెడ్డిలోని జీఆర్కే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం ఒక ఇంట్లో ఉన్నాం. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఏజ్ పెద్దగా వాళ్ళకు పైకి మెట్లు ఎక్కలేరని చెప్పని కింద తల్లిదండ్రులతో పాటు గడుపుతున్న ఇక్కడ ఒక చిరుద్యోగి ఇంట్లో ఉన్నాం. మనం చూడొచ్చు. వాళ్ళు 16 సంవత్సరాల కింద నిర్మించుకున్న ఇంట్లో ఎప్పుడు రాని వరద, ఇప్పుడు వరద బీభత్సం ఏందో మనం కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వారు ఆ రోజు పండగ పూట కుటుంబ సభ్యులందరూ కూడా వినాయకుని పండుగ జరుపుకోవాలని చెప్పని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఘనంగా వినాయకుని పూజిద్దామని చెప్పి అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా వచ్చిన వరద బీభత్సంతో పూర్తిగా ఇల్లంతా కూడా అతలాకుతలమైంది. ఈ ఇంట్లో 75 ఏళ్ళ వృద్ధులు, అట్లాగే పైన వాళ్ళ కొడుకు కోడలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడ వాటర్ లెవెల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతవరకు రావడంతో హుటాహుటిన తల్లిదండ్రులను వాళ్ళు ఇక్కడ నుండి పైకి తరలించిన పరిస్థితి. కిచెన్లో కూడా పూర్తిగా ఇటు ఫ్రిడ్జ్, ఇటు కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీటి దాటికి ఎట్లయినా మనం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూడొచ్చు పరిస్థితి. ఇక్కడ ఈ దారుణమైన పరిస్థితికి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ రానంతా కూడా వరద నీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఇదే కాలనీలో జరిగిన భారీ భవనాలు, అక్రమ వెంచర్లు మూలాన ఇంత దారుణమైన నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. రూపాయి కూడబెట్టుకొని మేము బ్యాంకుల్లో వడ్డీలు తీసుకొని ఇల్లు నిర్మించుకొని జీవిత కాలానికి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటూ కూడా బోర్న విలపిస్తున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి, పూర్తిగా దుర్గంధభరితంగా మారింది. మెయిన్గా బోర్ కూడా పోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ వరద ఇంతగానం వచ్చిందని అనుకుంటున్నారు సార్? అది మేము ఈ కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఈ మత్తడి పొంగితే ఇటు వస్తాయి సార్. ఈ కాలువ ఉంటుంది, ఆ కాలువ ద్వారా వచ్చేస్తాయి సార్ అవి. అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే 2011 నుంచి మేము చూస్తున్నాం సార్. వచ్చినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న సీసీ రోడ్డు అవతల మాత్రమే వస్తాయి సార్ వాటర్. అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాలేదు సార్. ఈ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే ఇక్కడ వరకు మోకాళ్ళ మట్టికి వచ్చినాయి సార్. మేము ముందే వెళ్ళిపోయే వాళ్ళం సార్. కానీ ఈ సంవత్సరం మాత్రమే పూర్తిగా కాలనీ మొత్తం ముంచేసింది సార్ వాటర్. ఇది అంతా క్లీన్ కావడం కోసము అసలు ఒకరిద్దరితో అయ్యే పని కాదు. నీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు లేదు. వీటన్ని నుంచి ఎలా బయటపడతామనుకుంటున్నారు? అధికారులు కొంచెం స్పందించి మాకు కొంచెం వాటర్ అరేంజ్ చేస్తే కనీసం ఇళ్ళన్నా క్లీన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు బోర్ తీసి క్లీన్ చేసుకునే వరకు బోర్ కూడా రాదు సార్. ఒక కరెంట్ సప్లై వచ్చినా కూడాను కొంచెం వాటర్ సప్లై వస్తే క్లీన్ చేసుకుంటాం సార్. దాన్ని అది పగలు వరద వచ్చింది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకవేళ నిజంగానే రాత్రిపూట వస్తే పరిస్థితి ఎలా ఉండేది సార్? అర్ధరాత్రి వస్తే నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, చిరుద్యోగిని. మా అమ్మ నాన్న 70+ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ సార్. వాళ్ళు కింద ఉంటారు. అర్ధరాత్రి వస్తే వాళ్ళు నిద్రలో వస్తే మేము చాలా చెప్పలేని పరిస్థితి సార్ అమ్మ నాన్నది పరిస్థితి. మేము పట్టపగలు 11 గంటల ప్రాంతంలో కాబట్టి గబ్బున చేయి పట్టుకుని ఇట్లా పైకి ఎక్కించి తీసుకెళ్ళగలిగినాం సార్. లేకుంటే వాళ్ళిద్దరికీ ప్రమాదం జరిగిపోయాయి సార్. ఇంకా ఉండేవాళ్ళు కాదు సార్. ఎంతో కొంత ఆదుకొని మమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడాలని చెప్పని కోరుతా ఉన్నారు. అధికారుల స్పందన ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంతో అవసరం ఉంది. అధికారుల ఓదార్పు ఎంతో అవసరం ఉంది. అట్లాగే ప్రకృతి కూడా ఖచ్చితంగా తగ్గుతే తప్ప ఉంది. కాలనీలో ఉన్న అందరికి సంబంధించిన సమస్యగానే ఇది వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలని ఈ బాధ నుండి బయటపడేయండి అని చెప్పని దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, కామారెడ్డి నుండి.